తెలంగాణ ఎంసెట్ 2024కి సంబంధించి విద్యార్థులందరికీ ఒక గుడ్ న్యూస్ అన్నమాట. మనకి 100 మార్కులు వస్తే టాప్ కాలేజీలో సిఎస్సి బ్రాంచ్ అయితే రాబోతుంది. మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. మీరు చేయాల్సింది వీడియో అంతా లైక్ చేయండి. ఒక 300 లైకులు టార్గెట్ అన్నమాట. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి. మెయిన్గా మనకి ఈసారి పేపర్ కూడా ఈజీగా అయితే రావడం జరిగింది. మరీ అంత కష్టంగా కూడా లేదన్నమాట. ఇందువల్ల చాలామంది కూడా ఎలిజిబుల్ అర్హత సాధించే అవకాశం అయితే ఉంది ఎగ్జామ్లో. అండ్ అలాగే 160కి క్వశ్చన్ల పైగా మనకి 50% మనకి కరెక్ట్ అయిన సమాధానాలు రావచ్చని అంచనా అయితే వేస్తున్నారన్నమాట. మనకి 100 మార్కులు వస్తే టాప్ కాలేజ్లో సిఎస్సి సీట్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు అయితే చెప్తున్నారు. మనకి మెయిన్గా లాస్ట్ ఇయర్ సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఈ బ్రాంచ్లో సీట్లు అయితే రద్దు చేసుకున్నారన్నమాట చాలా కాలేజీలు. దానివల్ల కొత్తగా పెరిగిన సీట్ల వల్ల కంప్యూటర్ కోర్సులో అదనంగా 14,000 సీట్లు అయితే పెరిగాయి. కాబట్టి మనకి ఈసారి కంప్యూటర్ సైన్స్ కోర్సులో సీట్లు పొందేది చాలా తేలికని నిపుణులు అయితే అంటున్నారు. ఎంసెట్లో మనం ఎంత ప్రిపేర్ అయినా ఫైనల్లీ ఒక మంచి కాలేజీలో జాయిన్ అవ్వాలని కదా. అసలు మంచి కాలేజీని ఎలా చూస్ చేసుకోవాలి, ఒక మంచి కాలేజీలో ఉండాల్సిన మెయిన్ కీ ఫ్యాక్టర్స్ ఏంటి, అసలు ప్రజెంట్ కాలేజీలో కరికులం ఎంతవరకు మనకి మంచి కెరీర్ని బిల్డ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతున్నాయి, ఇలాంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి కెరీర్ కౌన్సిలింగ్ ఎక్స్పర్ట్ శశాంక్ గారు ఒక ఫ్రీ సెషన్ అయితే కండక్ట్ చేస్తారన్నమాట. మన శశాంక్ కూడా ఐఐటి 119వ ర్యాంకర్ అండ్ అలాగే ఐఐటి బాంబేలో చదువుకున్నారు. రీసెంట్గా ఫోర్బ్స్ అండర్ 30లో కూడా రావడం జరిగింది. ఈ సెషన్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో అండ్ అలాగే కామెంట్ సెక్షన్లో కూడా యాడ్ అయితే చేస్తాను. అందరూ తప్పకుండా రిజిస్టర్ అయితే చేసుకోండి. అండ్ అలాగే మెయిన్గా లాస్ట్ ఇయర్ ఆఖరి ఫేజ్ కౌన్సిలింగ్లో తీసుకుంటే టాప్ కాలేజీలో సిఎస్సి సీటు 4,000 ర్యాంక్ వరకు వచ్చింది. ఈ సంవత్సరం కూడా ఇంతకు మించి అదే ర్యాంక్ వరకు వీలుండే అవకాశం అయితే ఉందన్నట్లు మనకి తెలుస్తుంది అన్నమాట. అలాగే కాలేజ్తో పని లేదు, అంటే ఏ కాలేజ్ అయినా పర్లేదు అని అనుకుంటే మనకి 35,000 ర్యాంక్ నుండి ఆ సీటు వచ్చే వీలైతే ఉందన్నమాట. 50,000 ర్యాంక్ దాటితే మాత్రం సిఎస్సి సీటు ఆశించలేము. 35,000 బిలో అలా ఉంటే మనమైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 50,000 అలా పైన వస్తే ర్యాంక్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేము సిఎస్సి సీటు. కనీసంలో మనకి 40 నుండి 50 మార్క్స్ తెచ్చుకుంటే విద్యార్థికి 35 నుండి 50,000 వరకు ర్యాంక్ వచ్చే అవకాశం అయితే ఉంది. అలాగే మీకు ఇంకో క్లిప్ అయితే చూపిస్తాను. మనకి సాక్షి పేపర్లో నేను చెప్పిన ఈ క్లిప్స్ అయితే వేశారు. ఈరోజు మనకి ఎన్ని మార్కులు వస్తే ఎంత ర్యాంక్ అని, మనకి 40 నుంచి 50 మార్కులు వస్తే మనకి 50,000 నుండి 35,000 వరకు ర్యాంక్ వెళ్ళే అవకాశం అయితే ఉందన్నమాట. అండ్ అలాగే 50 నుంచి 60 మార్కులు వస్తే మనకి 35,000 నుండి 20,000 వరకు ర్యాంక్ వచ్చే అవకాశం అయితే ఉంది. మనకి 60 నుండి 70 మార్కులు వస్తే 20,000 నుండి 12,000 వరకు ర్యాంక్ వచ్చే అవకాశం అయితే ఉంది. అదే 70 నుండి 80 మార్కులు వస్తే మనకి 12,000 నుండి 6,000 వరకు ర్యాంక్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. అదే మనకి 80 నుండి 90 మార్కులు వస్తే 6,000 నుండి 3,600 వరకు ర్యాంక్ వచ్చే అవకాశం అయితే ఉంది. మనకి 90 నుండి మనకి 100 మార్కులు వస్తే 3,600 నుంచి 1,500 వరకు ర్యాంక్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. అదే మనకి 100 నుంచి 110 అలా మార్కులు వస్తే 1,500 నుంచి 800 వరకు ర్యాంక్ వచ్చే అవకాశం అయితే ఉంది. అదే 110 నుంచి 120 మార్కులు వస్తే మనకి 800 నుంచి 300 మధ్యలో ర్యాంక్ వచ్చే అవకాశం అయితే ఉంది. అదే 120 పైన వస్తే 300 ర్యాంకు, 130 పైన వస్తే 200 ర్యాంకు, అదే 140 పైన వస్తే మనకి 100 ర్యాంకు అలా మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఓన్లీ ఎక్స్పెక్టేషన్ మటుకి, అఫీషియల్ అయితే కాదు. మెయిన్గా సెషన్ కూడా తప్పకుండా అందరూ అటెండ్ అవ్వండి. మీకు లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. ఇది మీ కాలేజ్ చూస్ చేసుకునే విషయంలో చాలా హెల్ప్ అయితే అవుతుందన్నమాట. మీరు కూడా మిస్ అవ్వకుండా మీ పేరెంట్స్తో పాటు అటెండ్ అవ్వండి. ఎందుకంటే మీ కెరీర్ రిలేటెడ్గా అవకాశాలు ఎన్ని ఉన్నాయి అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మీ పేరెంట్స్ కూడా తెలియాలి. అండ్ అలాగే వాళ్ళకు కూడా మీ కెరీర్ పరంగా ఎంత సీరియస్గా ఉన్నారో వాళ్ళకు కూడా అర్థమవుతుంది.